ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం అరసవెల్లి సూర్య దేవాలయం చరిత్ర తెలుసా? ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్య భగవానుడి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం కేంద్రానికి 1.6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఏటా రథసప్తమికి వేలాదిగా భక్తులు ఇక్కడ సూర్య భగవానుడి దర్శనానికి తరలి వస్తారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ ఏడాదికి 2 సార్లు సూర్యకిరణాలు గుడిలోని మూల విరాట్ను తాకుతాయి. ఇది ఈ ఆలయ నిర్మాణ గొప్పతనం. శాసనాల ప్రకారం 7వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మన దేశంలో ఉన్న అతి కొద్ది సూర్య దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడి మూల విరాట్ను స్వయంగా దేవేంద్రుడు ప్రతిష్ఠించారని చెబుతారు. అయితే పద్మపురాణం ప్రకారం ఇక్కడ మూల విరాట్ను సూర్య స్వగోత్రికుడు అయిన కశ్యప మహాముని ప్రతిష్ఠించారని చెప్పబడింది. 17వ శతాబ్దంలో నిజాం నవాబు పాలనలో ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేక్ మహమ్మద్ ఖాన్ ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవెల్లి ఒకటి. అరసవెల్లి దేవాలయంపై జరగనున్న దాడిని ముందే తెలుసుకున్న హిందూ పండితుడు సీతారామ శాస్త్రి స్వామి మూల విరాట్ను పెక్కలించి ఒక బావిలో పడవేయించారట. 157 సంవత్సరాల క్రితం ఏలమంచి పుల్లాజీ పంతులు బావిలో నుంచి ఆ విగ్రహాన్ని తీయించి ఇప్పుడున్న రీతిలో దేవాలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ దేవాలయం విశేషంగా భక్తులెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతోంది.